మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, గత కొన్ని రోజులుగా మనము లేవ్యకాండ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ లేవ్యకాండ అధ్యయనాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినాయని భావిస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా లేవ్యకాండము చివరి అధ్యాయమైన 27వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. రక్షించబడిన వ్యక్తి అనగా విమోచించబడిన వ్యక్తి స్వచ్ఛందంగా ఏమి చేయగలడో ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. మొక్కుబడి చెల్లించాలి, లేదంటే అది అపరాధం అవుతుంది. దేవునికి అర్పణ ఇవ్వడంలో సులభ పద్ధతులు అంటూ ఏమీ ఉండవు. దశమ భాగానికి కానుకకు ఉన్న వ్యత్యాసాన్ని ఇందులో గమనిస్తాం. ఇల్లును ప్రభువుకు ప్రతిష్ఠించాలని వింటాం. ఇల్లు అనగా కుటుంబమని, ఆ కుటుంబాన్ని దేవునికి ప్రతిష్ఠించాలని వింటాం. ఆ ఇంటికి ప్రభువే యజమానిగా ఉంటాడు. అదేవిధంగా భూమికి సంబంధించిన ప్రతిష్టతను గూర్చి ఇందులో వింటాం. ప్రతి తొలిచూలు దేవునిదే, దశమ భాగములు దేవునివే. దేవునికి ప్రతిష్ఠించే వాటికి సంబంధించి అనేక విషయాలను ఈనాటి సందేశంలో వింటాం. అందుకై మనము సిద్ధపడతామా? సోదరీ సోదరులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభం. గత పాఠంలో దేవుని నిబంధన ప్రస్తావించబడింది. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధన మీరి ఇశ్రాయేలీయులు ఎంతో నష్టపోయారు. యిర్మీయా 5వ అధ్యాయం 17వ వచనం, మీకా 6వ అధ్యాయం 15వ వచనం పరిశీలించండి. వారు నీ పంటను, నీ ఆహారమును నాశనం చేస్తారు. నీ కుమారులను, నీ కుమార్తెలను నాశనం చేస్తారు. నీ గొర్రెలను, నీ పశువులను నాశనం చేస్తారు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును, నీ అంజూరపు చెట్ల ఫలమును కూడా నాశనం చేస్తారు. నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారములు గల పట్టణాలను వారు కత్తి చేత పాడు చేస్తారు. నీవు విత్తనము విత్తుతావు గాని కొయ్యలేవు. ఆలివ్ పండ్లను, ద్రాక్ష పండ్లను త్రొక్కుతావు గాని తైలము పూసుకోవు, ద్రాక్షరసం పానము చెయ్యవు. వారు అవిధేయులైతే 7 సార్లు వారిని తీవ్రంగా శిక్షిస్తాను అంటున్నాడు. అది సంపూర్ణమైన తీర్పు. వారికి గర్వభంగమవుతుంది. వర్షాభావం చేత కరువు వస్తుంది. తెగుళ్ళు, రోగాలు వచ్చి ప్రజలు హతమవుతారు. దేవునికి అవిధేయులైనందుకు ఇది వారి మీదికి వచ్చిన శిక్ష. యెహెజ్కేలు 5వ అధ్యాయం 12వ వచనంలో ఎలాంటి భయంకరమైన శిక్ష రాబోతోందో దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. కరువు వచ్చి ఉండగా నీలో 3వ భాగం తెగులు చేత మరణమవుతుంది. 3వ భాగం ఖడ్గం చేత నీ చుట్టూ కూలుతుంది. నేను కత్తి దూసి మిగిలిన భాగాన్ని నలుదిశలా చెదరగొట్టి తరుముతాను. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వీరంతా కరువు వస్తుందని ప్రవచించారు. అలాగే జరిగింది. యుద్ధాలు చెలరేగుతాయి అన్నారు ప్రవక్తలు. ఈ ప్రవచనం 2 రాజుల 6వ అధ్యాయం 28, 29 వచనంలో నెరవేరింది. ఆ తరువాత నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును ముట్టడించాడు. విలాపవాక్యములు 2వ అధ్యాయం 20వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతాయి. అందులో నుంచి ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమియ సేనాపతి వచ్చి యెరూషలేమును ముట్టడించాడు. ఇశ్రాయేలీయులు 70 సబ్బాతు సంవత్సరాలలో అసలు భూమికి విశ్రాంతి ఇచ్చి ఉండలేదు. అందుకే దేవుడు వారిని చెరకు పంపి వారి భూమికి తానే విశ్రాంతిని అనుగ్రహించాడు. 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఆ విధంగా మగ్గిపోయారు. 2 దినవృత్తాంతములు 36వ అధ్యాయం 21వ వచనం. దేశం విశ్రాంతిని అనుభవించింది. అప్పటి నుండి యూదుడు అన్యజాతుల మధ్య ప్రవాసి అవుతూ వచ్చాడు. యూదులంటే ఒక విధమైన విద్వేషం అంతటా విస్తరించింది. సెమిటిక్ జాతి అంటేనే ప్రతి ఒక్కరికి వ్యతిరేక భావాలు పొడసూపటం పరిపాటి అయింది. లేవియ కాండంలో యూద జాతి యొక్క భవిష్యత్తు ఎంతో నిర్దుష్టంగా ప్రవచించబడడం ఒక విశేషం. అయితే దేవుడు
వారికి వాగ్దానం చేసిన భూమి విషయంలో ఎట్టి అనుమానానికి తావులేదు. ఇశ్రాయేలుకు కనాను వాగ్దత్త భూమి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసుకున్న నిబంధన ఎన్నటికీ వీగిపోదు. నిర్గమకాండం గ్రంథంలో మనం విన్నాము కదా, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశంలో దాస్యంలో బాధతో మూలిగినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మొరాలకించాడు, వారిని విమోచించాడు. బబులోనులో ఉండగా దానియేలు ఎంత ప్రార్థించాడో మీకు జ్ఞాపకం ఉందా? తన ప్రజల పాపాలను గురించి దానియేలు ఎంతో విలపించాడు. తన దేశ ప్రజలతో తాను సంయుక్తపరుచుకున్నాడు. అప్పుడు దేవుడు దానియేలు వద్దకు తన రాయబారిని పంపాడు. ప్రార్థనలకు సత్వరమే జవాబు లభించింది. వారు వాగ్దత్త భూమికి తిరిగి రాగలిగారు. రోమాపత్రిక 11వ అధ్యాయం 1 నుండి 25వ వచనం వరకు పౌలు ఇదే అంశాన్ని బాగా తరచి చర్చించాడు. దేవుడు తన ప్రజలను మరచిపోలేదు. ఇర్మియా 31వ అధ్యాయం 31 నుండి 34వ వచనం వరకు ఇదే అంశం ప్రస్తావించబడింది. ఇశ్రాయేలును దేవుడు మరచిపోలేదు. దేవుడు తన నిబంధనను మరచిపోయేటంత అన్యాయస్థుడు కాడు. ఆదాము హవ్వలు ఏ విధంగా ఆజ్ఞాతిక్రమం వల్ల సర్వ సృష్టి మీదికి పాపాన్ని తెచ్చిపెట్టారో అలాగే ఇశ్రాయేలు జాతి దేవుని ఆజ్ఞను మీరి చెదరిపోయారు. అయితే ఒక జాతిగా వారు తమ వాగ్దత్త భూమికి తిరిగి వస్తారు. కాని మొదట వారు దేవుని వద్దకు తిరిగి రావాలి. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మోషే నాయకత్వం నిజంగా ఇశ్రాయేలుకు గర్వకారణమని చెప్పవచ్చు. అయితే మోషే కంటే శ్రేష్ఠుడు మెస్సియా, యేసు ప్రభు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు 27వ అధ్యాయానికి వచ్చాము. 26వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలకు 27వ అధ్యాయం ఫలశ్రుతి. అలాగే యోహాను సువార్తను చూడండి. 20వ అధ్యాయంలోని విశేషాలను చెప్పి ముగిస్తూ 21వ అధ్యాయంలో పేతురుకు గొప్ప సందేశమిచ్చాడు ప్రభువు. నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, కాయి. ఎంత చక్కని ముగింపు! దేవుడు వాగ్దానమిస్తాడు, కాని దాని నెరవేర్పు మన విధేయత మీద ఆధారపడి ఉంటుందని మనమెన్నడూ మర్చిపోకూడదు. సరే, ఇప్పుడు మనం 27వ అధ్యాయంలోని ముఖ్యాంశాలను ధ్యానపూర్వకంగా నేర్చుకుందాము. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, మీ శరీరములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకోవలసిందని బతిమలాడి చెబుతున్నాడు పౌలు. ఇది యుక్తమైన సేవ. ఇదేమీ బలవంతం కాదు, ప్రాధేయపడి చెప్పే మాట. తీతుపత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని కృప ప్రత్యక్షమై మనకు బోధిస్తున్నది. కృప ఆజ్ఞ కాదు, దేవుని వాత్సల్యానికి ప్రతిస్పందన. రక్షించబడిన వ్యక్తి దేవునికి ఏదో చెయ్యాలని తాపత్రయపడతాడు. ఆయన చేసిన మేళ్లకు ఆయనకేమి చెల్లించాలి అంటూ అడుగుతాడు. కీర్తనలు 116 12వ వచనం, మీకా 6వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రాధేయపడి అడుగుతున్నాడు, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవడం, కనికరాన్ని ప్రేమించడం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. రక్షించబడిన వ్యక్తి అనగా విమోచించబడిన వ్యక్తి స్వచ్ఛందంగా ఏమి చెయ్యాలో చెయ్యగలడో లేవియకాండం 27వ అధ్యాయం మనకు బోధిస్తున్నది, హెచ్చరిస్తున్నది. సామెతలు 20 వచనం 25, వివేచించకుండా ప్రతిష్ఠితం అని చెప్పటము, మొక్కుకున్న తరువాత దానిని గూర్చి విచారించడము ఒకనికి ఉరి అవుతాయి. మాట ఇచ్చి తప్పకూడదు. ప్రసంగి 5వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు ఇదే మాట వినపడుతోంది. నీవు దేవునికి మొక్కుబడి చేసి ఉంటే దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయవద్దు. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టముండదు.
నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లించకుండా ఉండే కంటే మొక్కుకోకుండా ఉంటేనే మేలు. ఎన్నో వ్రతాలు, దీక్షలు, మొక్కుబళ్ళు ఉన్నాయి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో నజీరు వ్రతమున్నది. యెఫ్తా మొక్కుబడి ఎలాంటిదంటారు? న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30, 31, 39, 40 వచనాలు వినండి. అది నరబలి అంటారా? కాదు. యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడు. నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను వారి యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చేదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది. దహనబలిగా దాన్ని అర్పిస్తాను. ఆ 2 నెలల అంతమందు ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొన్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. ఆమె పురుషుణ్ణి ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసే వాడుక ఉంది. మొక్కుబడి చెల్లించాలి, లేకపోతే అది అపరాధమవుతుంది. దానికి అపరాధ బలి అర్పించాల్సి వస్తుంది. లేవియకాండం 5వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు ఈ విషయం తేటగా వివరించబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులకు చెప్పు, విశేషమైన మొక్కుబళ్ళు యెహోవాకు తప్పక చెల్లించాలి. దానికి నువ్వే వెల నిర్ణయించాలి. 20 నుండి 60 ఏండ్లు గల పురుషుడైతే 50 తులాల వెండి, స్త్రీ అయితే 30 తులాల వెండి చెల్లించాలి. 5 నుండి 20 ఏండ్ల బాలునికి 20 తులాల వెండి, బాలికకు 10 తులాలు. నెల మొదలుకొని 5 ఏండ్ల లోపు మగవానికి 5 తులాలు, స్త్రీకి 3 తులాలు వెండి చెల్లించాలి. 60 ఏండ్లు దాటితే మగవానికి 15, స్త్రీకి 10 తులాల వెండి విధించబడుతుంది. ఈ నిర్ణీత వెల చెల్లించలేనంత బీదవాడైతే యాజకుని ఎదట హాజరు కావాలి. అప్పుడు యాజకుడు ప్రత్యేకమైన వెల నిర్ణయిస్తాడు. మొక్కుకున్న వాని ఆర్థిక స్థితిని బట్టి ఈ వెల నిర్ణయించబడుతుంది. విశేషమైన అర్పణ అంటే ఏమిటి? 2 సమూయేలు 24వ అధ్యాయం 24వ వచనం. దావీదు ఏమన్నాడో విని అప్పుడు చెప్పండి. వెల ఇచ్చి కొంటాను, వెల ఇవ్వక నేను తీసుకున్న దానిని యెహోవాకు దహన బలిగా అర్పించను అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొన్నాడు. అది అసలైన అర్పణ అంటే. దేవునికి ఇవ్వటంలో సులభ పద్ధతులు ఉండవు. అయినా ఈ కృపాయుగంలో మనం చెల్లించం, ఇస్తాము. చెల్లించడానికి ఇవ్వటానికి ఎంతో వ్యత్యాసముంది. పన్ను ఇవ్వడం చెల్లించడం, ఇవ్వటం దాతృత్వం. దశమ భాగాలు చెల్లించేవి, కానుకలు ఇచ్చేవి. ఇవ్వటం అనేది దాతృత్వ కృప. దేవుడు నీ దృష్టిలో చౌకబారు వ్యక్తి అయితే దేవుని దృష్టిలో నీవు అంతే అవుతావు. జాగ్రత్త. అసలు మనిషికి దరిద్రం ఎందుకు వస్తుంది? దేవునితో ఆ వ్యక్తికి ఉన్న సంబంధం అతని దాతృత్వంలోనే పరీక్షకు వస్తుంది. దేవుని కోసం తెగువతో ఇచ్చేవారికి దేవుడు దరిద్రం రానియ్యడు. ఇది నిజం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆత్మకు దీపం దేవుని వాక్యం, ఆత్మకు జీవం. దేవుని వాక్యం అనుదిన ఆహారం, మన ఆత్మకు జీవాహారం. అనుదిన ఆహారం, ఆ దేవుని వాక్య జ్ఞానం. క్రీస్తే జీవాహారం. ప్రభు యేసే. మొక్కుబడి వెల నిర్ణయించబడింది. 20 నుండి 60 ఏండ్ల వయస్సున్న మనిషి పనిచేయగలడు. స్త్రీల మొక్కుబడి వెల తక్కువ. ఈ సందర్భంలో యెఫ్తా కుమార్తెను గురించి ఒక మాట చెప్పాలి. అతడు తన కుమార్తెను నరబలి చేయలేదు.
ఆమె సజీవ యాగంగా దేవునికి సమర్పించబడింది. కన్యకగా ఉండిపోయి దైవ సేవ చేసింది, అనగా ఆమె పక్షాన మూల్యం చెల్లించబడింది. ఆమె తండ్రి మొక్కుబడి నుండి విడుదల పొందింది. అలాగే హన్నా సమూయేలును దైవ సేవకు అర్పించింది. ఆమె మొక్కుబడి వెల చెల్లించింది. 1 సమూయేలు 1 అధ్యాయం 27-28 వచనాలు వినండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తాను బ్రతికే దినములన్నిటా వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. సోదరీ సోదరులారా, మీ మాటేమిటి? యెఫ్తాలాగా, హన్నాలాగా మీ బిడ్డలను దైవ సేవకు అర్పిస్తున్నారా? విడుదల పొందాలంటే మూల్యం చెల్లించాలి. ఇది బలవంతం కాదు. కృపాసహితమైన కానుకలు దేవునికి ఇవ్వాలి. ఒక్కొక్కరి మొక్కుబడి విలువ యాజకుడు ఎలా నిర్ధారణ చేస్తాడు? ఆ వ్యక్తి యొక్క వయస్సును బట్టి మాత్రమే, అంతేకాని ఆ వ్యక్తి యొక్క సాంఘిక అంతస్తుతో నిమిత్తం లేదు. ఆ వ్యక్తి పలుకుబడి, పేరు ప్రఖ్యాతులతో ప్రమేయం లేదు. మొక్కుబడి విలువ ఆ వ్యక్తి వయస్సు, పనిచేసే బలము, సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఈ స్వచ్ఛంద సేవలో దేవుడు ఏ విధంగా అందరికీ అవకాశం కల్పించాడో చూడండి. యాజకుడు న్యాయంగా, ఎట్టి పక్షపాతము లేకుండా వెల నిర్ణయిస్తాడు. బీద విధవరాలి 2 కాసులు పరలోకంలో ఎంతో విలువైనవి. ధనికులు ఆడంబరంగా ఇచ్చే పెద్ద మొత్తాలకు పరలోకంలో ఎట్టి ప్రశంస లభించదని తెలుసుకోండి. దేవుడు పక్షపాతి కాడు. పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు. అదే సమయంలో సుంకరి ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు. సేవ చేసేవారే వెల చెల్లించడం దైవ సేవలో ఉన్న గొప్ప విశేషం. దైవ సేవే గొప్ప భాగ్యం. ఇది దేవదూతలకు సైతం లభ్యం కానిది. లేవియకాండం 27 అధ్యాయం 9 వచనం నుండి, పశువులను బలిగా అర్పించేటప్పుడు అది మార్చకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితం. ఒకటి ఇస్తానని మరొకటి ఇవ్వకూడదు. మంచిది ఇస్తానని దాన్ని మార్చి చెడ్డదానిని ఇవ్వకూడదు. ఒకదానికి బదులు మరొకటి ఇస్తే అప్పుడు ఆ 2 అర్పించవలసి ఉంటుంది. అపవిత్ర జంతువును తెస్తే దానిని మొదట యాజకుని ఎదుట నిలువబెట్టాలి. ఆ జంతువు నాణ్యతను బట్టి యాజకుడు వెల నిర్ణయిస్తాడు. యాజకుడు నిర్ణయించిన వెలే స్థిరపడుతుంది. ఎవడైనా దాన్ని విడిపించుకోవాలంటే దాని నిర్ణీత వెలలో 5వ వంతు దానికి చేర్చి మరీ చెల్లించాలి. దేవునికి ఇచ్చే విషయంలో మరో తలంపు ఉండకూడదు. ఇస్తానన్న దానికి బదులు మరొకటి ఇవ్వటం తప్పు. అననీయ సప్పీరాలు ఏం చేశారో చూడండి. భూమినైతే అమ్మారు, కాని ఆ పైకంలో కొంత దాచిపెట్టుకొని మిగతాది తెచ్చి ఇచ్చారు. వారెందుకు అలా చేశారు? అంతా ఇచ్చి తీరాలనే నిర్బంధం లేదే. స్వచ్ఛందంగా ఇచ్చే అర్పణలు ఎంత తక్కువైనా ఇవ్వచ్చు, ఎంత ఎక్కువైనా ఇవ్వగలరు. అపవిత్ర జంతువైతే దాన్ని బలి ఇవ్వకూడదు గాని దాని నిర్ణీత వెల చెల్లించాలి. అంతేకాదు, దానికి అదనంగా 5 వంతులు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. 14-15 వచనాలు. ఎవడైనా తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠించాలంటే ఆ ఇల్లు మంచిదైనా మంచిది కాకపోయినా దాని వెల ఎంతో యాజకుడే నిర్ణయిస్తాడు. యాజకుడు నిర్ణయించిందే అసలైన ఆధికారికమైన వెల. ఆ ఇంటిని విడిపించుకోవాలంటే యాజకుడు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలపాలి. అప్పుడు ఆ ఇల్లు అతనిదే అవుతుంది. గమనించాలి, ఇల్లు అంటే కుటుంబ నివాసం. ఆ ఇంటిని, అందలి కుటుంబాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించాలి. అది మంచిదే. ప్రభువుకు ప్రతిష్ఠించినప్పుడు అది ప్రభు ఆస్తి అవుతుంది. అయితే ఆ ఇంటిలో ఉంటున్నవారు యజమాని అయిన ప్రభువునకు అద్దె చెల్లించవద్దా? అలా చెల్లించకపోతే దానిమీద జరిమానాతో సహా చెల్లించాల్సి ఉంటుంది. దేవుడు యజమాని అని నీవు గుర్తించకపోతే జరిమానా విధించబడుతుంది. జాగ్రత్త. ఈ ఆర్థిక సూత్రం తెలియకపోతే అదే దరిద్రం. స్వచ్ఛందంగా మొక్కుబళ్ళు చేసేవారు
స్వచ్ఛందంగానే ఎట్టి బలవంతము లేకుండా సంతోషంగా తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు భూమిని గురించిన ప్రతిష్ఠ నిబంధనలు వినండి. లేవియకాండం 27వ అధ్యాయం 16 నుండి 25వ వచనం వరకు. పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించాలనుకుంటే ఆ పొలానికి పట్టే విత్తనాల కొలత చొప్పున దాని వెల నిర్ణయించాలి. 12 విత్తనాలు అంటే 50 తులాల వెండి దాని మొక్కుబడి వెల. సునాద సంవత్సరం మొదలుకొని పొలాన్ని ప్రతిష్ఠిస్తే యాజకుడు నిర్ణయించే వెల స్థిరమైనది. సునాద సంవత్సరం తర్వాత అయితే మిగిలిన సంవత్సరాల లెక్క చొప్పున మరుసటి సునాద సంవత్సరం వరకు దాని వెల నిర్ణయించాలి. నిర్ణీత వెలలో ఉన్న వార తగ్గుతుంది. దాన్ని విడిపించాలంటే నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు అదనంగా దానికి చేర్చాలి. అప్పుడు ఆ భూమి అతనిదే అవుతుంది. దాన్ని విడిపించకుండా దానిని ఇంకొకరికి అమ్మి ఉంటే మళ్లీ దాన్ని ఎన్నటికీ విడిపించటానికి వీలు కాదు. ఆ పొలం సునాద సంవత్సరంలో విడుదలైతే అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగానే ఎంచబడుతుంది. అప్పుడు ఆ స్వాస్థ్యం యాజకునిదవుతుంది. తన స్వాస్థ్యములో చేరని పొలాన్ని ఎవడైనా ప్రతిష్ఠిస్తే యాజకుడు సునాద సంవత్సరానికి నిర్ణయించిన వెల చొప్పున అతనికి విధించాలి. ఆ దినమందే ఆ వెల చెల్లించాలి. యాజకుడు నిర్ణయించిన వెల మేరకు అది చెల్లించాలి. ఆ పొలాన్ని అమ్మిన వానికి అది సునాద సంవత్సరంలో తిరిగి వస్తుంది. అది పిత్రార్జితం గనుక ఈ నియమం వర్తిస్తుంది. యాజకుడు నిర్ణయించిన వెలలన్నీ పరిశుద్ధ స్థలమందలి ప్రత్యేక నిర్ణీత వెలలు. 1 తులం అంటే 20 చిన్నాలు. ఈ విధానమంతా గజిబిజి అనిపిస్తోందా శ్రోతలు? భూమి దేవునిదే అయినా ఆయనకు ప్రతిష్ఠించడం జరుగుతుంది. భూమి ప్రతిష్ఠ వెల ఎలా నిర్ణయించాలి అంటే ఆ భూమి ఫలసాయాన్ని బట్టి దాని వెల. అంతేకాదు సునాద సంవత్సరానికి ముందు తరువాత ఎన్ని నెలలకు ఎన్ని రోజులకు అనే దాన్ని బట్టి కూడా వెల మారుతుంది. సునాద సంవత్సరం వచ్చింది అంటే పిత్రార్జితమైన భూములైతే వాటి యజమానులకే అవి తిరిగి వచ్చేస్తాయి. సునాద సంవత్సరానికి ముందు కొద్ది నెలల కిందట దాన్ని కొంటే దాన్ని వెంటనే వదులుకోవటంలో కొన్నవాని ఉదార స్వభావం కనిపిస్తుంది. అయితే ఎరువు తెచ్చుకున్నది అనగా తాత్కాలికంగా బదులు తెచ్చుకున్నది యెహోవాకు ప్రతిష్ఠించకూడదు. మానవుని ఆంతర్యం దేవునికి తప్ప మరింకెవరికి తెలుసు? సోదరీ సోదరులారా, ప్రతిష్ఠించినా ప్రతిష్ఠించకపోయినా కొన్ని దేవునికే చెంది ఉన్నాయి. వినండి. లేవియకాండం 27వ అధ్యాయం 26 నుండి 34వ వచనం వరకు. జంతువులలో తొలిపిల్ల యెహోవాది, దానిని యెహోవాకు ప్రతిష్ఠించకూడదు. ఎద్దైనా గొర్రెల మేకల మందలలోనిది ఏదైనా యెహోవాదే. అది అపవిత్రమైనదైతే నిర్ణీత వేళలో 5వ వంతు దానికి చేర్చి దానిని విడిపించవచ్చు. విడిపించకపోతే యాజకుడు నిర్ణయించిన వెలకు దానిని అమ్మాలి. ప్రతిష్ఠించినది ఏదైనా దాన్ని అమ్మకూడదు. మనుష్యులలో గాని జంతువులలో గాని తనకు కలిగిన వాటిలో ఏదైనా సరే ప్రతిష్ఠితమైన దాన్ని అమ్మకూడదు. దాన్ని విడిపించకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధం. మనుష్యులు ప్రతిష్ఠించిన వాటిలో దేనినైనా విడిపించక హతం చేయాలి. భూధాన్యములలోనేమి వృక్షఫలములలోనేమి భూఫలాలన్నిటిలో 10వ భాగం యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితం. చెల్లించాల్సిన 10వ భాగంలో దేనినైనా విడిపించగోరితే దానిలో 5వ వంతు దానికి చేర్చాలి. పెయ్యలలో గాని గొర్రె మేకలలో గాని కోల క్రింద నడిచే వాటన్నిటిలో 10వ భాగం ప్రతిష్ఠితం. అది మంచిదా కాదా అని చూడకూడదు. దాన్ని మారిస్తే అది దానికి మారుగా ఇచ్చింది రెండూ ప్రతిష్ఠితములవుతాయి. అది విడిపించకూడదు. సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కోసం దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు ఇవే. శ్రోతలు వినండి. మనుషులలో కాని పశువులలో కాని తొలిచూలు దేవునిదే. వీటిని
ప్రతిష్ఠించాల్సిన పని లేదు. దేవుని హక్కులు దేవునికే. అంతకు ముందే ప్రతిష్ఠించబడిన వాటిని తిరిగి ప్రతిష్ఠించకూడదు. యెహోషువ గ్రంథంలో యెరికో పట్టణం ఉంది. అది దేవుని చేతిలో ఉంది. దేవుడు దాన్ని నాశనం చేయాలని తలపెట్టాడు. దేవునికి చెందిన దానిలో నుండి ఆకాను దొంగిలించి అతడే హతమైపోయాడు. యెహోషువ 6-7 అధ్యాయాలు చదివితే మీకు ఈ విషయం బోధపడుతుంది. దశమ భాగాలు దేవునివే కదా, తిరిగి వాటిని ప్రతిష్ఠించకూడదు. ఇప్పుడు చూడండి, తొలిచూలు దేవునిది. అంతకు ముందే దేవుని చేతిలో ఉన్నది ఆయనదే. దశమ భాగాలు ఆయనవి. ఈ 3 యెహోవాకు చెందినవే. లేవియ కాండం ఇంతటితో ముగిసింది. ఈ గ్రంథమంతా విని మాతో సహకరించి దేవుణ్ణి మహిమపరిచిన మీకందరికీ మా అభినందనలు. తీతుపత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలతో ఈ మహాద్భుత గ్రంథాన్ని, లేవియ కాండాన్ని ముగిస్తాము. సమస్త మనుష్యులకు దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసమై ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకు బోధిస్తున్నది. దైవాశీస్సులు. ప్రియులారా, గత కొన్ని రోజులుగా మనము లేవియకాండ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఈ లేవియకాండ అధ్యయనాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండినాయని భావిస్తున్నాం. ఈ గ్రంథము ద్వారా ఎన్నో లోతైన సత్యాలను నేర్చుకున్నందుకు ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంలో లేవియకాండము చివరి అధ్యాయమైన 27వ అధ్యాయము ద్వారా రక్షించబడిన వ్యక్తి, అనగా విమోచించబడిన వ్యక్తి స్వచ్ఛందంగా ఏమి చేయగలడో తెలుసుకున్నాం. మొక్కుబడి చెల్లించాలి, లేదంటే అది అపరాధం అవుతుందని కూడా విన్నాం. అదేవిధంగా దేవునికి అర్పణ ఇవ్వడంలో సులభ పద్ధతులు అంటూ ఏమీ ఉండవని కూడా విన్నాం. దశమ భాగానికి కానుకకు ఉన్న తేడా లేదా వ్యత్యాసాన్ని ఎంతో స్పష్టంగా ఇందులో గమనించాం. ఒక వ్యక్తికి దేవునికి గల సంబంధము అతని దాతృత్వపు పరీక్షలోనే తెలుస్తుంది. దేవుని కొరకు ఇచ్చేవారికి దేవుడు దారిద్ర్యము రానియడు. దేవునికి ఇచ్చే విషయంలో మరొక తలంపు అంటూ ఉండకూడదు. ఇస్తానని మొక్కుకొని దానికి బదులుగా మరొకటి ఇవ్వకూడదు. స్వచ్ఛందంగా ఇచ్చే అర్పణలు ఎంత తక్కువైనా ఇవ్వవచ్చు, లేదా ఎక్కువైనా ఇవ్వవచ్చు. ఇల్లును, అనగా మన కుటుంబాన్ని దేవునికి ప్రతిష్ఠించాలని నేర్చుకున్నాం. ఆ ఇంటికి ప్రభువే యజమానిగా ఉంటాడు. అదేవిధంగా భూమికి సంబంధించిన ప్రతిష్టతను గురించి కూడా ఇందులో చర్చించాం. ప్రతి తొలిచూలు దేవునిదే, దశమ భాగములు దేవునివే. ప్రియ సహోదరుడా, సహోదరి, మొక్కుబడికి సంబంధించిన ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక సత్యాలు, అదేవిధంగా ఈ లేవియకాండ అధ్యయనాలు మిమ్మలను ఒక నూతన దిశలో నడిపిస్తాయని ఆశిస్తున్నాం. మరొక గ్రంథ ధ్యానాలతో మరలా కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధుడైన దేవుడు మిమ్ములను తొట్టిల్లకుండా కాపాడి సంరక్షించునుగాక. దైవాశీస్సులు.